జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి నెల మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే ప్రధాన శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రభుత్వ విభాగాలన్నీ నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని నిర్ణీత రాబడులను సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, గనులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు 4 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ విభాగాల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత వార్షిక రాబడుల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని సీఎం హెచ్చరించారు. వార్షిక రాబడులు సాధించడం కోసం నెలవారీ లక్ష్యాలను పెట్టుకుని పురోగతిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి. ఆదాయం తెచ్చిపెట్టే వనరులు, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలన్నారు. ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేసుకోవాలని, విభాగాలను అవసరమైన విధంగా ఉంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ ఆదాయం పెంచుకునేలా వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జీఎస్టీ రాబడి పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖల అధికారుల క్షేత్రస్థాయిలో పర్యటించి పక్కాగా ఆడిటింగ్ చేయాలని ఆదేశించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరిని ఉపేక్షించవద్దని, నిక్కచ్చిగా పన్నులు వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పెట్రోలు, డీజిల్పై వ్యాట్ ఆదాయం తగ్గినందున ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ ఇంధనంపై పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను రేవంత్ రెడ్డి సూచించారు. ఇకపై ప్రతి నెల మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను స్వయంగా సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సంబంధిత శాఖలతో సమావేశమవుతారని తెలిపారు. అనంతరం ఎన్నికల సందర్భంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినప్పటికీ ఆ మేరకు ఆదాయం పెరగకపోవడానికి కారణాలేంటని సీఎం ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశం ఉందని సమావేశంలో చర్చించారు. డిస్టిలరీస్ నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిఘా పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సిఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.